హాయ్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. గోరింటాకు ద్వారా వనితల చేతికి అందమే కాకుండా ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం కలుగుతుంది అని అఖిల భారత బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం మహిళా కమిటీ జాతీయ అధ్యక్షురాలు పరిమి అనంతలక్ష్మి అన్నారు. ఆషాఢ మాసం 2వ ఆదివారం గోరింటాకు పండుగ జరుపుకోవడం తెలంగాణ సాంప్రదాయమని ఆమె పేర్కొన్నారు. దేశంలోని మహిళలందరికీ పరిమి అనంతలక్ష్మి గోరింటాకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కుల మతాలకు అతీతంగా పాల్గొన్న మహిళలందరికీ ఆమె ధన్యవాదాలు ప్రకటించారు. అఖిల భారత బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం మహిళా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం మామిళ్లగూడెంలోని పరిమి అనంతలక్ష్మి నివాసంలో గోరింటాకు పండుగ లలిత సహస్రనామ పారాయణం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యదర్శులు నాగండ్ల దీపక్ చౌదరి, మాధవి దంపతులు హాజరయ్యారు. మాధవి గోరింటాకును రోడ్లో దంచి సాంప్రదాయ గీతాన్ని ఆలపించి పండుగను ప్రారంభించారు. మహిళలందరికీ మాధవి గోరింటాకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పాల్గొన్న మహిళలందరూ గోరింటాకు దంచుతూ ఒకరి చేతిలో అరచేతిలో ఇంకొకరు గోరింటాకులు పెడుతూ బహుమతులు పంచుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో ఖమ్మం జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు దామా స్వరూప, హేమశ్రీ, ఫణి శర్మ, బల్లూరి రంగారావు, కొల్లిపాక జ్యోతి, అక్కిరాజు గోపాలకృష్ణారావు, కావూరి ఆంజనేయ శాస్త్రి, కొండపల్లి నాగేంద్ర శర్మ పాల్గొన్నారు. మహిళా జాతీయ విస్తరణలో భాగంగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా సోమరాజు శ్రీదేవి, ఖమ్మం జిల్లా అధ్యక్షురాలిగా సత్రం శశిప్రభ, జిల్లా ప్రధాన కార్యదర్శిగా వల్లూరి అంజని, ఖమ్మం పట్టణ అధ్యక్షురాలిగా ఆదిరాజు పద్మావతి, తెలంగాణ రాష్ట్ర యువజన మహిళా విభాగం అధ్యక్షురాలిగా పరిమి మౌలికను నియమించినట్లు అఖిల భారత బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం జాతీయ మహిళా అధ్యక్షురాలు పరిమి అనంతలక్ష్మి ప్రకటించారు. నూతన కార్యవర్గ బాధ్యులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు ఈ ఆషాఢ మాసం సందర్భంగా ఇక్కడ మహిళలందరం చేరి గోరింటాకు పండుగ నిర్వహించుకోవడం జరిగింది. ఈ విషయంలో మహిళలందరూ పెద్ద ఎత్తున ఇక్కడ తరలి రావడం, ఈ పండుగలు వాళ్ళు అందరూ పాల్గొనుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మేము ఈ అఖిల భారత బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం నుండి ఒక అనౌన్స్ విడుదల చేస్తున్నాము. దీనికి సంబంధించి ఈ బ్రాహ్మణ సంఘానికి జాతీయ ప్రధాన కార్యదర్శిగా శ్రీమతి సోమరాజు శ్రీదేవి గారు నియమించడం జరిగింది. ఖమ్మం జిల్లా అధ్యక్షురాలిగా సత్రం శశిబాబు గారు నిర్మించడం జరిగింది. ఖమ్మం పట్టణ అధ్యక్షురాలిగా ఆదిరాజు పద్మావతి గారు నిర్మించడం జరిగింది. ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా వల్లూరి అంజని గారిని నిర్మించడం జరిగింది. అలాగే ఖమ్మం దీనికి యువజన సంఘ నాయకురాలిగా పరిమి మౌలికని తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వీళ్ళకి మేము ఈ పోస్ట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఇలాగే మాకు సంఘం తరపు నుంచి ఎప్పుడు మాకు వాళ్ళ సహాయ సహకారాలు అందించి సంఘాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. సందర్భంగా మేము మామిడిగూడెంలో ఏ కార్యక్రమం మొదలుపెట్టినా దీపక్ సార్ గారిని పిలవడం జరుగుతుంది. దీపక్ సారు ఎంత బిజీగా ఉంటారో అందరికీ తెలుసు. కానీ మేము మా సంఘం తరపున చేసే ప్రతి ఒక్క చిన్న కార్యక్రమాన్ని కూడా సార్ ఎన్నో పనులు మానుకొని మాకు వారి సహాయ సహకారం అందిస్తున్నారు. వారు మాకు ఎప్పటికీ ఇలా మా తోడునీడుగా ఉండాలని మేము కోరుకుంటూ ఈ ఫంక్షన్కి దీనికి ఇలా వచ్చేసేందుకు సార్కి అలాగే వారి శ్రీమతి గారు మాధవి గారికి మా సంఘం తరపు నుంచి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఆషాఢం 2వ ఆదివారం రోజున ఈ గోరింటాకు పండుగ జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈ మహిళలందరూ తమ సౌభాగ్యం కోసం జరుపుకునే ఈ గోరింటాకు పండుగ మన మామిళ్ళగూడెంలో అనంతలక్ష్మి గారి చేతుల మీదుగా ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతూ ఉండటం చాలా సంతోషకరం. ముగ్గురు పోటీలు ఏర్పాటు చేసి ఇలా అందరినీ పిలిచి చాలా మంచిగా జరిపిస్తారు. ఈ లక్ష్మీదేవి కృప అందరికీ ఉండాలని, అందరి ముత్తైదువులకి అందాలని ఇలా గోరింటాకు పండుగ జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. గోరింటాకు శుభాకాంక్షలు అందరికీ. శ్రీ మహాలక్ష్మి
సంగీత సాహిత్య సమ్మోహన నా పేరు దామా స్వరూప. ఈరోజు ఆషాఢ మాసం గోరింటాకు పండుగ సందర్భంగా అఖిల భారత బ్రాహ్మణ సంఘం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మామిళ్ళగూడెంలో అనంతలక్ష్మి గారి ఇంటి వద్ద ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క పండుగకు ఆహ్వానించిన బ్రాహ్మణ సంఘం, నన్ను కూడా ఆహ్వానించిన బ్రాహ్మణ సంఘం అధ్యక్షురాలు అనంతలక్ష్మి గారికి ధన్యవాదములు. ఈ యొక్క గోరింటాకు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన తెలంగాణలో ఉన్న మహిళలందరికీ కూడాను గోరింటాకు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పురాణాల్లో ఈ గోరింటాకు పండుగకి చాలా ప్రత్యేకత ఉన్నది. ఈ గోరింటాకు ఆషాఢంలో అందరూ కూడాను మహిళలు 2వ ఆదివారం రోజు జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క గోరింటాకును పెట్టుకోవడం ద్వారా ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము కూడా వస్తుంది అనేది ఈ యొక్క పండుగలోని ప్రత్యేకత అన్నమాట. ఈ వర్షాకాలంలో వస్తుంది కాబట్టి ఎన్నో క్రిమి కీటకాల వల్ల చిన్న అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఆ అనారోగ్య సమస్యలను కూడా ఈ గోరింటాకు పెట్టుకోవడం ద్వారా దూరం అవుతాయని ఒక సైంటిఫిక్ రీజన్ అన్నమాట. దీనిలో మన పురాణాల్లో ప్రతి దానిలో సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. అలాగే ఈ యొక్క పండుగలో కూడా ఆరోగ్యకరమైన రీజన్ ఉంది. కావున మన యొక్క ప్రతి పండుగను ఇలాగే జరుపుకుంటారట మేడం చెప్పింది. చాలా సంతోషంగా ఉందండి. మహిళా దినోత్సవము, ముగ్గుల పోటీలు, ఇలాగే ప్రతిదీ వరలక్ష్మి వ్రతాలు మేము చేసుకుంటుంటామని నాకు చెప్పారు. తప్పకుండా మేడం, మేము కూడా ఈసారి తప్పకుండా అటెండ్ అవుతాము. మా సహకారం తప్పకుండా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదములు.
సంగీత సాహిత్య సమ్మోహ వివారతి పౌరాణికి వందిత గీతానికి మంగళారతి రే శ్రీ మహాలక్ష్మి. సూపర్. వద్దురా ఇప్పుడే నగరంలో చూసుకున్నట్టయితే మామిడిగూడెంలో మహిళలు ప్రత్యేకం. ఎందుకంటే అన్నిట్లలో ముందుంటారు. మనం చూసుకున్నట్టయితే ప్రతి పండక్కి అందరు ఇక్కడ ఉన్న మహిళలందరూ కలుసుకొని ఒక దగ్గర దాన్ని ఒక కుటుంబ సభ్యుల్లాగా అందరూ ఒక బజార్లో ఒక కాలనీలో అనుకోండి లేదా మామిడిగూడెం మొత్తం అనుకోండి ఒక దగ్గర చేరి పండగ వాతావరణంలో జరుపుకుంటుంటారు. అదేవిధంగా మరి దానికి ప్రోత్సహించి అనంతలక్ష్మి గారు మన సంక్రాంతి పండగ రోజు కానీ లేకపోతే ముందల సంక్రాంతి ముగ్గులు కానివ్వండి, మరి ఈరోజు ప్రత్యేకంగా గోరింటాకు పండగ సందర్భంగా మరి ఇక్కడ ఉన్న మహిళలందరినీ ఒక దగ్గరికి చేర్చి మరి ఇక్కడ లక్ష్మీదేవి పూజ కార్యక్రమం అనంతరం మరి అందరికీ ముగ్గుల పోటీ ఇప్పుడు కూడా నిర్వహించినట్టున్నారు. దానికి మరి అందరికీ బహుమతులు మరి వాళ్ళు ముందుండి ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలి. మరి అదేవిధంగా మహిళలందరికీ గోరింటాకు పండుగ శుభాకాంక్షలు. నాకు కూడా అందరికీ మహిళలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.